యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపూర్ మండలంలో అల్లందేవి చెరువు గ్రామంలో అర్ధరాత్రి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సురివి యాదయ్య గౌడ్ అరెస్టు చేసి నారాయణపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం జరిగింది. సురివి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన పాపమ్మ సర్పంచ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిల్లులు చెల్లించాలని అడిగితే అర్ధరాత్రి తమ ఇళ్ల దగ్గర పోలీసులను పంపించి అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్య. వడ్డీలకు రూపాయలు తెచ్చి గ్రామానికి అభివృద్ధి పాటు మమ్మల్ని అర్ధరాత్రి పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టడం ఇది మీ పాలనకు న్యాయమేనా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇంద్రమ రాజ్యం? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 15 నెలలు కావస్తూ ఉన్న బిల్లులకు చెల్లించడం లేదు, దురదృష్టకరం. పైగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉంటే తమ ఇళ్లు అర్ధరాత్రి పోలీసులను పంపించి మమ్మల్ని దొంగల్లాగా నేరస్తులాగా తీసుకెళ్లడం చాలా బాధాకరం. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్ల కుటుంబాలు చిన్నబిందు ఉన్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది సర్పంచ్లు మనోవేదనకు గురవుతున్నారు. పోలీసుల అరెస్టులతో తమ సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా బిల్లులు చెల్లించాలని నిన్న అసెంబ్లీ దగ్గరికి పోయి మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చి వారి ద్వారా మా సమస్యను పరిష్కరించేటందుకు మేము వెళ్తే అక్కడ మమ్మల్ని తీవ్రవాదుల్లాగా ఒక దొంగల్లాగా పోలీసులు అరెస్టు చేసి గోషామాయిల్ దగ్గర బిఎస్లోకి అరెస్టు చేసి అక్కడ నిర్బంధించారు. ఆ తర్వాత మమ్మల్ని రాత్రి 7:30-8 గంటలకు అక్కడి నుంచి వదిలితే మా జిల్లా అయిన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామానికి వచ్చి మేము నిద్రిస్తున్న ప్రాంతంలో దాదాపు సుమారు 1 గంటల రాత్రి మా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి మిమ్మల్ని సార్ రమ్మంటుండని చెప్పడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటే మమ్మల్ని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచ్లను గౌరవంగా చూస్తా అన్నది ఇదే నా గౌరవం. పోలీసులతో అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడమేనా మీ గౌరవం? మాకు ఇందిరా పార్క్ కాడో మా సర్పంచ్ల సమస్యలపై ధర్నా చేయించి ఆ ధర్నాలో మేము అందరం మీ పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం అని సర్పంచ్లకు నమ్మించి మోసం చేసి అధికారంలోకి రాగానే కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలోనైనా మా చర్చించి మా సమస్య పరిష్కరిస్తున్నాం. కానీ అది కాదు, మా ఇండ్ల దగ్గరికి పోలీసులను పంపించి మేము నేరస్తుల్లాగా ఒక క్రిమినల్ లాగా ఒక దొంగల్లాగా మమ్మల్ని అరెస్టు చేయించడం ఇది అన్యాయం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది రాక్షస ప్రభుత్వం, రాక్షస పాలన కొనసాగుతుందని పోలీసులతో మమ్మల్ని మా గొంతు నొక్కేయడం అనేది కూడా ఇది సరైనది కాదు. కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అన్ని రాజకీయ పార్టీ మేధావులు, విద్యావంతులు అందరూ ఆలోచించి ప్రభుత్వానికి తగి సూచనలు ఇచ్చి వీరిని సక్రమంగా పాలన చేసే విధంగా మనం చైతన్యం చేసి ప్రజల నుంచి ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ రాక్షస విధానాలను అరికట్టే విధంగా అందరూ చూడాలని చూస్తున్నాం. కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు మేము గ్రామాలలో అభివృద్ధి చేయడమే నా పాపం, మేము నేరస్తులమా అంటే మా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇవాళ నాకు జ్వరం వచ్చింది అనేక రకాలుగా చెప్తున్నా కానీ వినిపించుకోకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రభుత్వం ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి, గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నాం. 2 షార్ట్ కట్ల ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాపాలన అంటూ మా సర్పంచ్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన పాపానికి మేము పోలీసులతో నన్ను నిర్బంధించడం జరుగుతుంది. అంటే అర్ధరాత్రి మా ఇండ్ల దగ్గరికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇదేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయం అంటే ఇదేనా? కాబట్టి మేము అభివృద్ధి చేసిన పాపానికి మేము బిల్లులు అడగొద్దనే దాని మీద మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెట్టడం ఇదేనా మీకు న్యాయం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చినాక ఎంతో గౌరవంగా చూస్తానని చెప్పారు సర్పంచ్లను. అంటే ఆ గౌరవం ఈ పోలీసుల రూపంలో మమ్మల్ని తీసుకుపోయి ఈ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే
కూర్చోబెట్టడమేనా మీ గౌరవం? కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజలకు సేవ చేసే దృష్టి పెట్టాలి. అదేవిధంగా మీరు అమలుపరిచి మీరు అధికారంలోకి వచ్చిన ప్రజలకు ప్రభుత్వ పథకాలు హామీ ఇచ్చినప్పుడు అవి నెరవేర్చుకోవాలి. అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలి. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వమని అడిగితే మమ్మల్ని అరెస్టు చేయడం మీకు భావ్యం కాదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి, మీరు ప్రజలకు సేవ చేయండి. కానీ మా ప్రజాప్రతినిధి గ్రామంలో ఇప్పటికీ ప్రజాప్రతినిధి లేకుండా మీ పాలన కొనసాగుతుంది. మా సర్పంచ్ల పదవి కాలం అయిపోయి 14 నెలలు అవుతుంది. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అది ఎంపీపీల పదవి అయిపోయి వాళ్ళ 8 నెలలు అవుతుంది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లది, కౌన్సిలర్ది పదవి అయిపోయి కూడా 2 నెలల అవుతుంది. కాబట్టి ఈ ప్రజాపాలన మీద, ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఆ పాలన మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా పట్టణాలకు ధీటుగా పల్లెలు ఇదివరకు అభివృద్ధి చెందినాయి. అదే రీతిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి ఇది నిజంగా ఇది ప్రజాప్రభుత్వం కాదన్న. మీరు మా మీద చూపించేది కాదే. మీరు అదే మాకు పోలీసు కాదే ఊళ్ళో పని పడ్డది. ఎవరన్నా ఈ దొంగతనం పడదన్నా ఏదన్నా కొట్లాడుకుంటారంటే ఈ టైం బుక్ వస్తారన్న మీరు ఏడవచ్చారు 100 కాళ్ళు మా మీద ఉన్నంత ఏమో నేనేమన్నా తీవ్రవాదినా ఉగ్రవాదినా నేనేమన్నా నేరం చేసినట్టే మా ఇంట్లో అడుగుతాం.